నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, ఇది మనమనే మాట కాదు, వైసీపీ నాయకులు అంటున్న మాట. అదేంటి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వైసీపీ నాయకులు ఎందుకు అంటారు అని కోరుకుంటారు అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది. ఎందుకంటే కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్నప్పుడు మరి వచ్చే ఎలక్షన్స్ టైంలో కూడా చాలా కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని విడగొట్టాలి దానిలో నుంచి అన్న దానిలో వ్యూహంలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని ఒక స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని వైసీపీ ఎత్తుకుందంట. దానికి కాపు సామాజిక వర్గం మొత్తం కోరుకుంటుందని ఒక ట్యాగ్లైన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఏదో రకంగా కూటమికి పొగబెట్టాలి అన్నది వీళ్ళ కాన్సెప్ట్గా కనబడుతుంది. మరి దీనిలో మరి దీనికి విరుగుడు మందు పవన్ కళ్యాణ్ దగ్గర ఏముందో అనేది మనందరికీ తెలవాలంటే పవన్ కళ్యాణే చెప్పాలి దాన్ని. కానీ ఎటువంటి పరిస్థితుల్లో లోకేష్ను కాదు సీఎం చేయాల్సింది, ఎంతోమంది కాపు సామాజిక వర్గం అందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి మరి ఒకంత వేరే కోణంలో వైసీపీ ఆలోచిస్తున్నమాట మనం గమనించవచ్చు. రైట్, వైసీపీ వేసిన ఎత్తుగడ పారిద్ది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటే, నారా లోకేష్ సీఎం కావాలని టీడీపీ నేతలు కోరుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వీళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆఖరికి కూటమి విచ్ఛిన్నానికి అది కారణం కావాలని వైసీపీ కలలు కంటుంది. ఆ కలలు నిజమవుతాయని ఆశిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మనందరికీ తెలుసు, రొట్టె కోసం రెండు పిల్లలు కొట్టుకుంటే కోత వచ్చి రొట్టెని ఎత్తుకుపోయిందంట. అదే సామెత దీనిలో జరుగుతుంది. కాబట్టి ఇది తెలవని అమాయకులుగా ఉంటారా నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ? కానీ ఏదైతే వైసీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ని చేస్తూ ఉందో గత 4 సంవత్సరాల నుంచి కూడా అవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతూ వచ్చాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వచ్చారో అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ అవుతూ వచ్చాయి. ఉదాహరణకి ఆయన వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారిని అభివాదం చేయనీయలేదు గత ప్రభుత్వ హయాంలో. పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? నేను అభివాదం చేస్తానని మొండిగా వెళ్ళారు. మీరెవరు కూర్చునేది మమ్మల్ని ఆపటాక్ అన్నారు, జనాల్లోకి వెళ్ళారు. ఆయన ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. రోడ్డు మీద వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ఆయన రోడ్డు మీద వర్షంలో పడుకున్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవడానికి, ఆయనంత ఎలివేషన్ రావడానికి కారణం నిజంగా వైసీపీనే. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోకి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, అలా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే ఈ రోజున జనాల్లో ఇంత ఉక్రోషం వచ్చేది కాదేమో అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. సో కమ్బ్యాక్ ఇక్కడికి వస్తే, ఇప్పుడు ఈ సినారియోలో ఒక వ్యూహం అయితే మరి వేసి ఎటువంటి పరిస్థితుల్లో విడిపోతారు అనుకుంటుంది. కానీ ఇదే కన్నా జరిగితే ఏమవుద్దో తెలిసిన లోకేష్ కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విడిపోకపోతే, అలాగే కలిసి ఉంటే అది ఎవరికి నష్టం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విడగొట్టడానికి ప్రయత్నాలు మానేయాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు? మీరు ప్రయత్నాలు చేసినంత కాలం కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మనల్ని విడగొట్టడానికి ఆడుతున్న డ్రామా అని ప్రతిరోజు కూడా అది జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏమవుతారు? అటు లోకేష్ బాబు గారు ఏదైతే ఉన్నారో, లోకేష్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క అభిమానులందరూ కూడా ఆలోచిస్తారు, నిజంగానే ఇది జరిగితే మనకి ప్రాబ్లం అవుతుంది కదా అని. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఆలోచిస్తారు, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ట్రై చేయడం వల్లనే కదా ఇలా జరుగుతుందని ఆలోచిస్తారు. ఇద్దరు ఆలోచనలో నుంచి శాంతి జరుగుద్ది. పవన్ అభిమానులు డౌన్ అవుతారు, ఇది కరెక్ట్ కాదు, మనం ఉక్రోషం చెందకూడదని. ఎవరైతే సోకాళ్ళు కాపు నేతలందరూ కూడా మీరు అంటున్నట్టు పవన్ కళ్యాణ్ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు, ఇది కరెక్ట్ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామా, జగన్మోహన్ రెడ్డి గారు ఆడే డ్రామా అని సామాన్య ప్రజలు కూడా అర్థం అవడానికి పెద్ద విషయం కాదు. ఇక నారా లోకేష్ గారు అయితే ఆటోమేటిక్గా ఆయన ఆలోచిస్తారు. అప్పుడు ఇలా కూడా జరగవచ్చు. నారా లోకేష్ గారు ఆలోచించి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఏదైనా మనం సమానంగా పంచుకుందాం అని ఒక తాటుకు వచ్చేసారు అనుకోండి. మీరు అనుకుంటున్నారు ఇది జరగదు అని.
అంబటి రాంబాబు గారు వాయిస్లో చెప్పాలంటే ఇది జరగదు అనుకుంటారు. జరగదు. పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్గా కూడా గెలవడన్నారు. మీరు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇవన్నీ మీరు జరుగుతాయని ఊహించారా? మీరు ఏదైతే ఊహించలేదో అదే జరుగుద్ది. అట్లాగే పవన్ కళ్యాణ్ సీఎం కారు, లోకేష్ టీడీపీ చెయ్యదు, లోకేష్ గారు టీడీపీ చెయ్యరు అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక వేవ్ లెంత్లో వెళుతూ వాళ్ళు కన్నా పంచుకున్నారా, మీ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంగా మీరు పోరాడాల్సిన పాత్ర మీద పోరాడాలి. కానీ కేవలం విజయసాయి రెడ్డి గారు చెప్పారను, ఇంకొకరు చెప్పారను వీళ్ళు కలిసి ఉన్నంత కాలం మనకు రాదని మీ ఎఫర్ట్లు మొత్తం కూడా తీసుకువెళ్ళి వీళ్ళని విడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రజల కోసం మీరేం చేస్తారు మహాప్రభో అని అడిగేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఎవరైతే మరి కూటమి విచ్ఛిన్నం కావాలని చూస్తున్నారో మీరు ఇవన్నీ వదిలేసి ప్రజల యొక్క ఇచ్చిన హామీలను, కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ హామీలను నెరవేర్చలేదో దాని మీద దృష్టి పెట్టండి, జనాల్లోకి వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ని సీఎం చెయ్యాలి అనే వ్యూహంతో మనం ముందుకు వెళితే నిజంగానే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతారేమో, అది చూసుకోండి. ఎందుకంటే మీ నోటితో ఏదైతే అనుకుంటారో అది జరిగిపోతుంది. 2024లో మీ అందరికీ కూడా ఇదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కూటమి విచ్ఛిన్నానికి ఏం చేయాలనే వ్యూహాల దగ్గర నుంచి మీరు అధికారంలోకి రావడానికి ప్రజల నుంచి మీకు ఎంత మద్దతు కావాలి, ప్రజల్ని మీరు ఎలా ప్రసన్నం చేసుకోవాలి, గత 5 ఏళ్లలో మీరు చేసిన తప్పులని ఏ రకంగా మరొకసారి చెయ్యము అని చెప్పి ప్రజలను నమ్మించగలగాలి. కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో నెరవేర్చలేదో బలంగా ప్రజల్లోకి అవి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది. కూటమి విడిపోతే మేము అధికారంలోకి వస్తామనే ఒక్క మాటతో మీరు మిగతా 3 సంవత్సరాలు కూడా వెళ్ళదీస్తే మీరు తీసుకున్నారు ఒక నిర్ణయం. ఆ విడదీసే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని సీఎం చెయ్యాలి అంబటి రాంబాబు గారు అంటూ ఉంటారు. మీరు చెయ్యాలి అన్నప్పుడు తదాస్తు దేవతలుండి ఆ లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనుకుని ఇద్దరు కలుసుకుని సమానంగా పంచుకున్నారనుకో మీ పరిస్థితి ఏంటి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఒక ఉంటుంది. ఏది చేసినా వైసీపీ వెళ్ళి అటు చేసుకెళ్ళి పవన్ కళ్యాణ్ నెత్తి మీద పాలు పోసే క్రమమే పన్నే పెట్టుకుంది గత 3-4 సంవత్సరాలుగా. ఏదో అనుకుని పవన్ కళ్యాణ్ని ఏదో ఇరుకుని పెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ని ఒక రకంగా అక్కడ కట్ చేద్దాం, ఒక చెక్ చెప్దాం అని ఏదో మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏ అస్త్రం చేసినా, మీరు ఏదేసినా ఆయన మెడలో పోల్దండలాగా పడుతుంది. ఇది వైసీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మీరేమనుకుంటారు? పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అని ఫ్యాన్ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాట అటు తిరిగి ఇటు తిరిగి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీతో వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు నిజంగానే 2.5 ఏళ్ల పాటు ఆయన సీఎం అయిపోయి 2.5 ఏళ్ల పాటు లోకేష్ గారు సీఎం అయిపోతే జగన్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరేమనుకుంటున్నారు? ఎన్ని అస్త్రాలు శస్త్రాలు సంధించినా పవన్ కళ్యాణ్ గారి మెడలో దండలాగా పడిపోద్దని మీరు భావిస్తున్నారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నమస్తే.